బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అలాగే లేవాయ్, నేను వస్తాగా. నేను వచ్చినప్పుడు నీకు ఇష్టం కదా దోసకాయ పప్పు ఎవడి పెడతాలే. ఏమన్నా ఉప్పు కళ్ళు 10 వాడబాకు. బాగానే ఉన్నాడులే. జాగ్రత్త, పప్పు బాగా మెదుపు. ఓ పని చేయమను, అన్నం కూడా రోట్లు వేసి బాగా రుబ్బుకొని గ్లాసులు వేసుకొని తాగమను. మళ్ళీ అన్నం తింటే పళ్ళు ఊడిపోతాయేమో చెప్పాలి కా విషయం. అవునా, ఏంటి బయటకు వెళ్తున్నావా? ఎండలు ఎక్కువగా ఉన్నాయమ్మా, కొడుకు తీసుకెళ్ళు లేకపోతే కందిపోతావురా. అలాగే లేరా, ఆ రోజులు ఉన్నాయి చూసావు. రే అబ్బాయి, నా ఫోన్ ఏమైందిరా? తీసాను. అయినా ఇదేమిట్రా, బుడబొక్కలోలాగా ఈ ఫోన్లన్నీ తగిలి తిరుగుతున్నావేంటి? బాబాయ్ బుడబుక్కలలో కాదు, ఈ సెల్ ఫోన్లు చేయబట్టి మానవ సంబంధాలన్నీ కాదు, సత్సంబంధాలు, ఆ సంబంధాలన్నీ తెగిపోతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ ఫోన్లను మొత్తం ఇలా అరెస్ట్ చేసేసాను. ఇన్ని ఫోన్లు ఎక్కడేరా నీకు? ఈ ఫోన్ చూడు, బుల్ల ఫోన్. ఈ బొడ్డది ఎవరిదనుకుంటున్నా? రంగారావు గారి. వాడు ఎప్పుడు ఫోన్ చేయి నేను ఇయ్యాల్సిన అప్పుని ఫోన్ చేసి మరి ఒరే నా యాప్ ఎప్పుడు ఇస్తావు, నా యాప్ ఎప్పుడు ఇస్తావు, నా యాప్ ఎప్పుడు ఇస్తావు అంటున్నాడు. అందుకే ఫోన్ తీసుకొచ్చా. ఓహో, మరి ఇది మీ నాన్న ఫోన్ లో ఉంది? అవును. ఫోన్ చేసినప్పుడల్లా ఒరే నీ ఉద్యోగంలో జీతం ఎప్పుడు వస్తుంది, జీతం ఎప్పుడు వస్తుందా అని నాకెప్పుడు వేస్తున్నావు అంటున్నాడు. అందుకే లేపేశా. ఒకసారి నా ఉద్యోగం నా జీతం గురించి ఏమి అడగదు. మరి నా ఫోన్ ఎందుకు తీసుకున్నారా? ఇక్కడ ఉంది నీ ఫోన్. ఎందుకు అక్కడ పెట్టావు? లేకపోతే చట్టంత మనిషిని వచ్చి నేను హలో మాస్టర్ అంటుంటే కనీసం నన్ను పట్టించుకోకుండా కలుపు మొక్కలు అలా తీసి పడినట్టు తీసి పడేస్తావా? ఏంటి ఫోన్ నాకు ఇచ్చేరా నాయన. ఒక్కసారి నా దగ్గరికి ఫోన్ వచ్చాక స్విచ్ ఆఫ్ అయి నా జేబులోకి వెళ్తది కానీ మళ్ళీ నీ చేతిలోకి రాదు బాబా. అది కాదురా బాబు, ఒకసారి ఏమనుకుంటున్నావు ఏంటో. నా ఫోన్ పోయింది, నీకేం దొరికింది? అమ్మా, ఆడి ఫోన్ కూడా ఈడే కొట్టేసు. ఎవడు ఫోన్ పడితే ఆడి ఫోన్ నేను కొట్టాను. ఎవడైతే నా జోలికి వస్తాడో ఆడి ఫోన్ మాత్రమే కొట్టేస్తా. ఒరే కింద నీ ఫోన్ కాదురా, పక్కింటోడి. తెలియక అడుగుతాను రా, నూతుల్లో పుడకలు తీసేటట్టున్నావు. పోయి నీ ఫోన్ నేను ఎత్తుకొస్తాను రా. బ్లాక్ బెర్రీ ఫేస్ వెళ్ళిపో. ఇంకోసారి నాకు కనపడ్డావంటే పొడి అప్పుడియా లేదా? అరే వెళ్ళిపోరా, అది నీది కాదురా నాయన. వాడింటి బాబాయ్ అట్టున్నాడు. నీకంటే బెటర్. ఇవన్నీ అక్కడ పడేసి వస్తే కాస్త వంట చేసుకున్నాం. ఇటు సంగతి నేను తర్వాత చెప్తాను. లేకపోతే ఒరే అక్కు పక్షి, ఏంటి నువ్వు పక్షిరాజువా? కాదు లక్ష. సరే వచ్చి మనం ఫస్ట్ ఇవాళ బిళ్ళల పులుసు చేసుకుందాం. బిళ్ళల పులుసుకి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే శనగపిండి, బియ్యపిండి. శనగపిండి 1/2 కప్పు తీసుకోవాలి. ఈ బియ్యపిండి ఏమో 1/4 కప్పు తీసుకోవాలి. అవి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇంకో ప్లేట్ ఉంది అక్కడ పట్టరా. అసలు ఈ బిళ్ళల పులుసు ఏంటి బాబాయ్? బిళ్ళల పులుసు అంటే ఏం లేదురా, ఇప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు లేవనుకో, సడన్ గా వంట చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే చక్కగా ఇంట్లో ఉన్న వాటిని పెట్టే ఈ బిళ్ళల పులుసు తయారు చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ప్యాన్ పెట్టబ్బా, కొద్దిగా నూనె వేసుకో, చాలా కొంచెం. అందులో ధనియాలు, జీలకర్ర, తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. కాస్త నీళ్లు పోయాలి. చిటికెడు ఉప్పేసాయి ఇంకా. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే ముందు బియ్యం పిండేసాయి, తర్వాత శనగపిండి కూడా వేసాయి, పొయ్యి ఆపేసి చెప్తా. ఇప్పుడు కలబెట్టు. అది ఇలా పట్టరా, ఈ ప్లేట్లో వేసాయి. అబ్బాయి ఇప్పుడు వేడిగా ఉంది కదా, కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఆ పిండి మెత్తగా పిసుకున్నాక ఆ పిండి రెడీ అయినాక అప్పుడు దాంతో బిళ్ళలు చేసుకోవాలన్నమాట. ఇది ఏమిట్రా, ఈ సంచి ఏమిట్రా ఇక్కడ అడ్డంగాను దరిద్రంగా? తీరా ఎవరైనా వస్తే అనవసరంగా గొడవలు అన్ని ఎవరు పడతాడు ఇవన్నీ ఇక్కడ హోటల్లో. ఏంటో బాబాయ్, మడి భుజాన్ని తగిలిచ్చావు బారాల అబ్బాయిలాగా. దీన్ని ఎక్కడ పడేయను, నాతోనే ఉంచుకుంటాను. అబ్బో, కర్ణుడు కలుసుకుంటాడన్నమాట. అంతే. దీన్ని ఇక్కడ జాగ్రత్తగా పెట్టేసుకుంటే పెట్టుకున్నాను. రే అబ్బాయి, చల్లగా అయిపోయింది, చక్కగా ముద్ద చేసేదాన్ని.
అయిపోయింది బాబాయ్. ఇప్పుడు ఏం చేస్తావంటే కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలు చెయ్యి, చెక్కల్లాగా అద్ది. అలా పిండి మొత్తం బిళ్ళలు తయారు చేసి ఎక్కడ కుక్కలు వచ్చినట్టు ఉన్నాయి కష్టం. ఎక్కడ కుక్కలేంటి ఇద్దరం ఉండగా కుక్కలు ఎక్కడ ఉంటాయి బాబాయ్? కుక్కలు ఇక్కడెక్కడ కుక్కలే ఉన్నాయి. అవును బాబాయ్, నాకు సౌండ్ వినపడుతుంది. చూడు మరి వస్తుందిరా. అదేమిట్రా ఏడెవడరా ఎదవా ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడు? కుక్కల పాపారావు లేడు, ఆడి ఫోన్ ఇది. ఆడి ఫోన్ ఎందుకు పెట్టుకొచ్చావురా? ఏం లేదు బాబాయ్, మొన్న ఆడి ఇంటి వైపు వెళ్ళా, ఒక కుక్క నన్ను అలానే చూసింది. తినాకమ్మ నన్ను చూడటం అని చెప్పి రాయిచ్చు కొట్టా. అది ఊరుకుంటదా? నా పిక్క పట్టుకోవడానికి పరిగెత్తింది. ఈ లోపల ఆడేం అర్థం చేసుకున్నాడు, వాళ్ళ కుక్కలు లేదు నేను ఎత్తుకెళ్తున్నానేమో అని చెప్పి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఆడు నా మీద కంప్లైంట్. అదే గొడవ. నువ్వు ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి ఆడు ఫోన్ ఎత్తుకొచ్చా. ఎట్టుంది ప్లాన్? బాగుందా? ఒకటి కాదుగా, ఏదో ఒక పెంట తీసుకొచ్చి పెడతావు నువ్వు రేపు. తప్పు ఏంటి తప్పు? పెంట పెట్టడం తప్పు కాదు, పెడితే మాత్రం నేను అంటాను తప్పు. వద్దు నాన్న. బిళ్ళలు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే ఇదిగో పెద్ద గిన్నె చిన్న గిన్నె తీసుకొచ్చి పెట్టు. నూనె వేయాలి. నూనె నేనా? ఇప్పుడు ముందేం వేస్తామంటే మనం తాలింపు వేస్తాం. తాలింపు వేసిన దాంట్లో ఏం చేస్తాం, పులుసు పోస్తాం, చింతపండు పులుసు. అదిగో చింతపండు పులుసు అక్కడ పెట్టాను, పట్టరా. కారం కూడా పెట్టాను, ఇప్పుడు పట్టుకొచ్చాయి. అది ఇది పోస్తాం, పులుసు పోస్తాం. పులుసు పోసిన తర్వాత బిళ్ళలు దాంట్లో వేస్తాం. అప్పుడు బిళ్ళల పులుసు రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఏం చేయాలి, ఫస్ట్ మొదటగా ఇందులో మెంతులు వేయాలి, ఆ తరువాత ఆవాలు, కరివేపాకు, ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. చక్కగా వేగేదాకా దాన్ని వేపుతూ ఉండు. కొద్దిగా ఉప్పు అయినా, ఇప్పుడు ఏంటంటే కాస్త పసుపు అయినా, పచ్చిమిరపకాయలు వేసాయి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు బాగానే వేగింది. ఇప్పుడు పులుసు, చింతపండు పులుసు వేసుకుంటాం దీంట్లో. కాస్త నీళ్ళు పోయినాయినా, ఇందులోనే కాస్త కారం వేసుకోవాలి. అదొక ఉడుకు రావాలి అబ్బాయి. ఉడుకు వస్తే తర్వాత మనం బిళ్ళలు వేసుకుందాం. అది ఉడకొచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బిళ్ళలు దాంట్లో వేసుకోవాలి. బిళ్ళలు పోయి బాబాయ్ మరి ఇవి ఉడకకుండానే ఇందులో వేసాము, మరి పులుసులో ఏం కలిసిపోదా? ఎందుకంటే కాస్త వేడి నీళ్ళు పెట్టి మనం బిళ్ళలు చేసుకున్నాం కదా. అవును. పైగా ఈ పులుసులో వేసిన తర్వాత పులుసుతో అది ఉడికిపోతుంది అన్నమాట. అంతే అంటావు? అప్పుడు రెడీ అయిపోతుంది బిళ్ళల పులుసు రెడీ కదా. అంతే కదా, అయిపోయినట్టే కదా. సరే కానీ నువ్వు హోటల్ చూసుకుంటూ ఉండు, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఇంతకీ ఏం పొడవడానికి వెళ్తాను? ఆ పొడిసేదేదో వెయిట్ అండ్ సీ. ఇంకా సేపట్లో బాబాయ్ హోటల్లో అబ్బాయి ఏం పొడవబోతున్నారు, డోంట్ మిస్ ఇట్. నువ్వు పక్క సబ్ టైటిల్స్ కూడా అంతే. ఈ యాశాలకేం తక్కువ లేదు. బాబాయ్ తీసుకొచ్చేసి దాని ఫోన్. ఊరిని ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా మళ్ళీ ఫోను? సుబ్బలక్ష్మి హాస్టల్ వార్డెన్ గజలక్ష్మి లేదు, దాని ఫోన్ ఇది. అదే నువ్వు తెచ్చావురా అయినా అసలు? బాబాయ్ సుబ్బలక్ష్మి నన్ను తిట్టేదే కాక హాస్టల్ వార్డెన్ కూడా ఫోన్ చేసి, యారా అబ్బాయి నువ్వు ఎప్పుడు బాగుపడతావు, దీన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, యారా నువ్వు ఎప్పుడు బాగుపడతావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, దాని టార్చర్ పడలేకపోతున్నాను బాబాయ్. మళ్ళీ వచ్చేది వీడెందుకు వచ్చాడు ఇప్పుడు? ఏంట్రా నా ఫోన్ కానీ దొరికింది మీకు? గిన్నెడు పెట్టు. పెట్టాను అబ్బాయి. బోరే
ఇంకొకసారి నీ ఫోను దొరికిందా అని ఇక్కడికి వచ్చావంటే ఈ ఫోన్లని మూట పెట్టి కొట్టి చంపేస్తానేమనుకున్నావు పోరా. అయ్యా అసలు ఈ ఫోన్ ఎట్లా ఉంటుందయ్యా? నల్లగా ఉంటదండి. నీలాగానా? అదే కాదండి, వెనకాల నల్ల తాసు నల్లక్షరాలతో రాసి ఉంటదండి. నీ కళ్ళకేమన్నా నా చొక్కా ఎరుపు చొక్కాలాగా ఏమన్నా కనపడుతుంది ఏంట్రా? లేదండి. మరి లేకపోతే ఏంట్రా ఈ స్టోరీ నాకు? లే ఇక్కడి నుంచి దబాంగ్, వెంటనే ఇక్కడి నుంచి దబాంగ్. వెళ్ళిపో. వీడితో వస్తున్నాగా సరే కానీ ఎవరే అబ్బాయి నువ్వు ఆపుతావా? మనం వంట చేసుకుందామా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే గుడాలు చేసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో గుడాలని రకరకాల వాటితో చేసుకుంటారు. ఇవి స్నాక్స్ గా తినడానికి బాగుంటాయి అనమాట. ముఖ్యంగా మొక్కజొన్న గింజలు ఉంటాయి చూడు, మొక్కజొన్న గింజలతోను, తర్వాత ఏమో శనగలతోను, అలసందలతోను, ఇలా అన్నిటితోనూ గుడాలు చేసుకుంటారు. కానీ మనం ఇవాళ స్పెషల్ గా ఏం చేద్దామంటే ఉలవలతో గుడాలు. ఈ ఉలవల ముందు తీసుకుని ముందుగా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని ఏమో చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇలా తయారవుతాయి అనమాట. అబ్బా సంపేస్తున్నావా? సంచి తీరా అబ్బా. అబ్బాయి మూకుడు పెట్టు. నూనె కూడా పోసి అందులో. అది కొంచెం కాగని. నూనె కాగింది కదా, ఇప్పుడు ఆవాలు వేసాయి, జీలకర్ర వేయి, ఒకసారి కలుపు. దాంట్లో ఎండుమిరపకాయలు వేయి, పచ్చిమిరపకాయలు వేయి, కాస్తంత కరివేపాకు వేయి, కొంచెం చిటపట్లాడుతుంది. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేపు చక్కగా. ఇప్పుడు కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఏం మర్చిపోయాం చెప్పరా అబ్బాయి? కింద మంట పెట్టాం కదా, ఉప్పు వేయలేదు కదా. అసలు రుచినిచ్చేది ఉప్పే కదా. ఎంత ప్రమాదం అయిపోయింది బాబాయ్. ఉప్పు వేసుకోవాలి. అబ్బాయి అది చక్కగా రెడీగా ఉంది. ఉల్లిపాయ కూడా వేగింది. ఇప్పుడు ఈ ఉలవలు దీంట్లో వేసుకుందాం. అబ్బాయి చక్కగా ఒక 3-4 నిమిషాలు వేపాలి దాన్ని. అబ్బాయి ఇప్పుడు ఏంటంటే ఇదిగో అది అయిపోవచ్చింది. నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండి తీసుకో కింద పెట్టుకో. అది పిండు. పొయ్యి ఆఫ్ చేసి మాడిపోద్ది. ఇది కూడా పిండేసాయి. ఒక్కసారి కలిపేసాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లేసాయి దాని మీద. ఇప్పుడు గుడాలు రెడీ. ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి ఒకసారి మూత తీసి చూడదు, ఉడికిందేమో. ఉడికింది. దాంట్లో కొంచెం కొబ్బరి పొడి, కాస్త కొత్తిమీర కూడా వేసాయి. అబ్బాయి నేను నవనతం పిలుస్తున్నదా? అవునా కొంప తీసేమన్నా బకెట్ అంత అండి ఏంటి? ఊరంతా అలా పరిగెడుతుంది. దుంపదేగా ఇగో నేను వచ్చే లోపల దీనిలో గిన్నెలో సపరేట్ గా తీసి పెట్టు. కంగారు పడకు, అర్థమైందా? నేనేంటో చూసి వచ్చేస్తాను. వీడి కంగారు పాడుగాను. పనేమో నేను చేయాలి, ఊళ్ళో పెత్తనేమో నువ్వు చేయాలి. అమ్మయ్యా. అవునరా, ఇంటికి అంత హడావిడిగా వెళ్ళావే కదా. ఏంటి మొహం వేలాడేసుకొచ్చావు? ఇంతకి ఎలా ఉంది ఆవిడికి? నవనీతం గారికి ఎలా ఉంది? ముసలిది గొండ్రాయిలా ఉంది. దానికి ఏమైంది? మరి ఎందుకు అంత హడావిడిగా పరిగెత్తావు? ఏం లేదు బాబాయ్, అదట స్మార్ట్ ఫోన్ కొందంట. అందులో ఏమో ఇన్స్టాగ్రామ్లంట, వైఫైలంట, వాట్సాప్లంట ఏవేవో డౌన్లోడ్ చేసింది. అది ఎలా వాడాలో తెలియక కుయ్యో మొయ్యో అని మొత్తుకొని నన్ను పిలిచింది. ఆ వయసులో ఏదో ముచ్చట పడింది, కొనుక్కుంది. కాస్త నేర్పించి రావచ్చు కదా. నేర్పించేది లాక్కొని వచ్చా ఫోను. ఇంకాస్త ఎక్స్ట్రా చేసి ఉంటే పళ్ళ చెట్టు కూడా లాక్కొచ్చేవాడిని. అప్పుడు అని ఉండేది. అది చూద్దాం కానీ అది కూడా కొంచెం కూర తీసేవా గిన్నెలోకి? అదేంటి బెళ్ళల పులుసు తీ, దాంట్లోకి తీ. అబ్బాయి కాస్త కొత్తిమీర వేసాయి. గుడాల మీద కూడా కొద్దిగా వేయి.
బిళ్ళల పులుసు 2 రెడీ అయిపోయాయి. అబ్బబ్బా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? 3వ వంట కింద వంకాయ దోసకాయ రోటి పచ్చడి. వంకాయ చేసుకున్నాం, దోసకాయ చేసుకున్నాం. ఈ 2 కలిపి పచ్చడి చేస్తే మహా టేస్టీగా ఉంటుంది. చేసుకుందాం. అక్కడ పెట్టాను చూడు, వంకాయ పెట్టాను పట్రా. ఊరే నాయన, ఇది ఎందుకురా ఇక్కడ నా ప్రాణానికి? అసలు ఆవేశపడకు తమ్ముడు. వేసే అన్నయ్య, నువ్వు అన్నీ చేస్తావు అన్నయ్య. ఇప్పుడు ఏంటి, వంకాయలు కట్ చేసి పెట్టాం కదా, అలాగే దోసకాయ కూడా చక్కగా నీకోసం కట్ చేసి పెట్టాను. నువ్వు ఎప్పుడు గంట కింద పోయావు, ఇప్పుడు వచ్చావు. ఈ లోపంతా ఏం చేస్తాను అనుకున్నావు? నేను చక్కగా చేసి రెడీగా ఉంచాను. ఇప్పుడు మూకుడు పెట్టావు. అబ్బాయి కాస్త నూనె పోయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆవాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, కాస్తంత కరివేపాకు. ఇప్పుడు అబ్బాయి ఈ వంకాయ ముక్కలు. ఈ వంకాయలు ఉడికి మెత్తపడిపోయే వరకు వేయించుతూ ఉండాలి. బాగా వేయించు. ఈలోపు ఆ పెద్ద రోలు తెచ్చి ఇక్కడ పెట్టినాయన. ఉప్పు వేయడం మర్చిపోయాం. ఉప్పు అయినాయన బాగా వేగాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగని. బాబాయ్, ఎప్పుడు జీడు ఈ దోసకాయలు రుబ్బుకోవడాలు ఇవేనా బాబాయ్? నాకు కాస్త మసాలా తినాలనిపిస్తుంది. మసాలా ఏమన్నా వండి పెడతావా? ఆ శకలని నా దగ్గర పెట్టుకోవద్దు. అవి ఏమన్నా కావాలంటే ఆ చిన్న బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఆయన తగలాడతాడు. ఎక్కడ చేయించుకోవాలో ఎక్కడ తినాలో నాకు బాగా తెలుసు. నువ్వు అలా పక్కకి పట్టరే, పక్కకి పో. అన్ని మధ్యలో వదిలిపెట్టేసి మసాలాలు కావాలంట. మసాలాలు ఫట్ర 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 ఫట్ర. వచ్చేసా బాబాయ్? వచ్చావా? ఇంకా పారు. జీంట్రా ఆ ఫోన్ మా తమ్ముడిది కదా. నెక్కర చిన్న బాబాయ్ది. అది ఎందుకు పట్టుకొచ్చారు నువ్వు ఫోన్? లేకపోతే నాతో ఎటకారం ఆడతాడా? వెళ్ళి బాబాయ్ కాస్త మసాలా తినాలని ఉంది అన్న. వెంటనే ఏ మసాలా అన్నాడు. అదే నోటికి మంచి చికెన్ మసాలా తిని చాలా రోజులైంది, ఏమైనా అన్న. వెంటనే వాళ్ళ పెరట్లో తిరిగి ఒక్కొక్క కోళ్ళు ఉంటాయి కదా, వాటిని పిలిచి ఈ ఏదో కూడా చికెన్ తినాలని ఉందంటే వెంటనే మీరు చికెన్ అయిపోండి అని చెప్పాడు. అంటే ఆ కోళ్ళ ముందు నన్ను ఎదవని చేశాడు కదా. నిన్ను ప్రత్యేకంగా చేయాలంటరా. అందుకే అటు ఇటు చూసి మా బాబాయ్ ఫోన్ లాక్కుని వచ్చా. సరే కానీ తమ్ముడు మీరు పచ్చడి రుబ్బుకోవాలి. రా తీ. అయిపోయింది. వేగిందా? అవునరా, నువ్వు ఫోన్ తెస్తుంటే మా చిన్నాడు ఎట్టా ఊరుకున్నాడు రా. 4 పీకలా. ఆయన ఎక్కడ ఉండేది గోడారం అంత ఉంటది. అందులో ఏం పడిందో ఏం పోయిందో ఆయనకి ఏం తెలుస్తుంది? చేయి పెట్టా తగిలి తీసుకొచ్చా అంతే. ఓరిని బుజ్జిముండకి విముక్తి కలిగించా. ఏడ్చావు కానీ ఆ పచ్చడికి విముక్తి కలిగించు. దీంట్లో పెట్టు. జరుగు. పచ్చడి రుబ్బుకోవాలి. అది కష్టపడి నేను కదా రుబ్బుతున్నా, నువ్వేం చేస్తావు? జరుగు. రుబ్బా. అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే దోసకాయ ముక్కలు ఇవి కూడా ఏం చేయాలంటే దీంట్లో వేసుకుని కొంచెం ఎక్కువగా నలగకూడదు. ఇది కసాపిస్తాగా నలిగితే చాలు. ఆ కొంచెం కలకరలాడుతుంటే రుచి బాగుంటుంది అన్నమాట. చక్కగా వంకాయ దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఒరే అబ్బాయి, నాకేదో భవిష్యవాణి చెప్తున్నట్టు అనిపిస్తుందిరా. ఇవాళ నీకేదో మూడిందని. ఈ ఫోన్లు తీసుకొచ్చావు చూడు, వాళ్ళందరూ వచ్చేసి మూకుమ్మడిగా నిన్ను కుమ్మేస్తారనిపిస్తుందిరా. ఎవరు? ఏంటి? లక్స్ రాజా అయితే ఉందిలేండి. కానీ ఇవాళ ఉందిలే కానీ వాళ్ళు వచ్చి తన్నే లోపు టేస్ట్ రాజు చేద్దాం. చక్కగా ఏమేమి చేసావు ముందు చెప్పేసి.
బిళ్ళల పులుసు ఎలా తయారు చేయాలంటే ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి ధనియాలు జీలకర్ర కొత్తిమీర వేసి వేయించి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు ఉప్పు బియ్యపిండి శనగపిండి వేసి బాగా కలిపి ప్లేట్లో తీసి చల్లారాక ఒక ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలా చేసి బిళ్ళలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె వేసి మెంతులు ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ముద్ద చింతపండు పులుసు నీళ్లు కారం వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఆ తర్వాత అందులో బిళ్ళలు వేసి ఉడికించుకోవాలి. చివరిగా కొబ్బరి తురుము కొత్తిమీర చల్లుకుంటే బిళ్ళల పులుసు రెడీ. ఉలవల గుడాలు. ఉలవల గుడాలు ఎలా తయారు చేయాలంటే ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు ఉడకబెట్టిన ఉలవలు వేసి వేయించి చివరిగా అందులో నిమ్మరసం కొత్తిమీర చల్లుకుంటే ఉలవల గుడాలు రెడీ. వంకాయ దోసకాయ పచ్చడి. వంకాయ దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలంటే కడాయి పెట్టి అందులో నూనె ఆవాలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చింతపండు ఎండుమిరపకాయలు కరివేపాకు వంకాయ ముక్కలు ఉప్పు వేసి వేయించి రోటిలో వేసి కొంచెం కచ్చా పిచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత అందులో దోసకాయ ముక్కలు వేసి దంచుకుంటే వంకాయ దోసకాయ రోటి పచ్చడి రెడీ. బాబాయ్ గారు నా ఫోన్ కానీ దొరికింది బాబాయ్ గారు మీకు. బాబాయ్ నువ్వు పక్క తప్పుకోవాలి. నీకు అసలు ఫోన్ ఉంది ఏంట్రా? నీకు దగ్గర తెలియగడుగుతాను. లేకపోతే ఫోన్ ఉందని డ్రామాలు వాడుతున్నావా? తార్ డబ్బాలో బట్టర్ తారు మొహం వేసుకొని. బాబాయ్ నువ్వు పక్క తప్పుకో. ఈ రోజు వేసేస్తాను. ఉండు అది కాదు అసలు ఇంతకా ఫోన్లో ఏముందరా అంత ఇదైపోతున్నావు? నా కర్రతో దిగిన ఫోటోలు ఉన్నాయి బాబాయ్ గారు అందులో. మరి నాకు తెలియగడుగుతానరా? నువ్వు దాంతో దిగావా అది నీతో దిగిందిరా? నేనే దాంతో దిగానండి, కానీ అందులో నా మధుర జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయండి. బాబాయ్ వీడేదో ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. పక్క తప్పుకో. ఏరా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఏంట్రా? ఫోన్ పోయిందిరా నీది? నిజం చెప్పురా. నిజంగా వాడితే చంపేస్తానేమనుకుంటున్నావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒరే అబ్బాయి ఏంటి బాబాయ్? వాడు తలుచుకుంటే చాలా బాధేస్తుంది. పాపం వాడు ఫోన్ కోసం పొద్దుటి నుంచి ఇక్కడే. మరి నీకు అన్నం పెడతా కూర్చోపోరే. రే ఆగు. నాకు తెలుసు బాబాయ్ నీ బాధ ఏంటో నీ ఫీలింగ్ ఎమోషన్ నేను అర్థం చేసుకున్నా. వాడు బాధపడేటట్టున్నాడు. వాడికి ఎంత పట్టడి అన్నం పెట్టాడు. దానికి ఎంత టైం తీసుకోవడం దేనికి? అదేదో పుసుక్కుని చెప్పేస్తే లట్టుకుని పెట్టేసామని కదా. బాబాయ్ గారు నా కర్రతో చాలా తీపి జ్ఞాపకాలు మిస్ అయిపోయినాడు ఈ ఫోన్ లేక. సరే ముందు తిను. ఈరోజు ఏం చేసామంటే బిళ్ళల పులుసు చేసాం, తర్వాత ఉలవల గుడాలు చేసాం, తర్వాత వంకాయ దోసకాయ పచ్చడి చేసాం. ఇది కలుపుకొని తిను. అంటే నా ఫోన్ అండి. నువ్వు ఫోన్ అడగకరా బాబు, ఈయన ఫీల్ అవుతాడు ఎమోషన్ గా మళ్ళీ. కానీ బాబాయ్ గారు ఈ బిళ్ళల పులుసు చేశారు చూడండి మామూలుగా రంగు కొంచెం తక్కువ గారి మనసు ఎన్నపోసరా. ఏ పోసా? ఎన్నపోస. బాబాయ్ గారు మొత్తానికి చాలా బాగుంది కానండి. అండి నా ఫోన్ అండి, అందులో నా కర్రవి నేను ఉన్నానండి. అరే ఇద్దరు కర్ర ఆవని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకేలా ఉంటారు. ప్రత్యేకంగా మెన్షన్ చేయడం ఎందుకు? బాబాయ్ నువ్వు మాట్లాడే ఉంటావు ఊరుకో. ఇదిగోరా తీసుకో. ఇందులో నీ ఫోన్ ఉందేమో తీసుకో. బాబాయ్ నీకు తెలియట్లేదు. నేను ఇస్తా నా ఇష్టం. నువ్వు అడ్డుపడ్డావు అంటే నీ ప్రాణాలు తీస్తావు. నరికేస్తా. అసలు ఏమనుకుంటున్నావు? వాడు నేను నేను దొంగను కదా, నేను పచ్చిరాజుని. ఆడు పక్షిరాజు అంటరా, నువ్వు లక్షరాజువే. నువ్వు మాత్రం కాటరీ రాజావి. అంతే మరి. నువ్వు చెయ్య పట్టాడు. నేనేం చేశాను? అది అడ్డమైన దగ్గర ఫోన్ ఆడి ఆడితో పోయింది. నాయన ఆగరా నాయన పక్షిరాజు.